Hey, hi all, welcome to Dhruv Stories. ఈ రోజు నేను డేటా ఎంట్రీ జాబ్స్ నుంచి స్మాల్ బిజినెసెస్ వరకు లైక్ డేటా ఎంట్రీ జాబ్ నుంచి స్మాల్ బిజినెసెస్ వరకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, H4EADSకి ఈజీ వర్క్ ఆప్షన్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళు కూడా సైడ్కి ఏమేమి చేసుకోవచ్చు అన్నది కూడా చెప్తానమాట. నేను ఏమైతే ఎక్స్ప్లోర్ అయినా ఈ టైం బీయింగ్లో. సో లెట్స్ గోస్ టు ద ఫస్ట్ ఆప్షన్. ఇదేంటి అంటే ఊబర్ ఈట్స్ అనమాట. మీకు ప్రాపర్ లైసెన్స్ ఉండాలి అండ్ ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండాలి అండ్ ఇంకేం కావాలి అన్నది లైక్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకొని మీరు అది స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఊబర్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. లైక్ విత్ ఇన్ మీరున్న సర్కిల్లో 20-30 మినిట్స్ లైక్ 4 or 5 hours చేస్తే అరౌండ్ $300 వరకు ఎర్న్ చేస్తారు ఇన్ అ డే. లైక్ హార్డ్లీ నా ఫ్రెండ్ వెళ్తుంది ఊబర్ ఈట్స్ చేస్తుంది. షీ ఈస్ మేకింగ్ లైక్ 4 to 5 hours చేస్తుంది. షీ ఈస్ మేకింగ్ $250 to $300 అనమాట. ఇట్స్ నథింగ్ బట్ మీరు ఎవరిని ఎక్కించుకోరు. బై ద వే ఇట్స్ వెరీ సేఫ్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆ ఐటమ్ని పిక్ చేసుకొని డ్రాప్ చేయడమే డోర్ స్టెప్స్ దగ్గర. అండ్ ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ గెట్ మోర్ నైస్ పీపుల్ ఇన్ దట్ ట్రిప్, అదే ఏదైతే ప్యాకేజ్ డెలివరీ చేస్తారో వాళ్ళు మంచి టిప్స్ కూడా ఇస్తారనమాట. అదొక ఆప్షన్. అండ్ ఇదే కాకుండా బాగా కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, చాలా కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అండ్ హూఎవర్ హస్బెండ్స్ కూడా ఓకే అంటే మీరు ఊబర్ ఈట్స్ చేయొచ్చు. ఇది మనం వర్క్ చేసే ఐటీ వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఆఫ్టర్ వర్క్ అవర్స్ చాలా పీక్స్లో ఉంటుంది ఈ డిమాండ్ అనేది. లైక్ అరౌండ్ స్కూల్ లైక్ ఆఫ్టర్ అంటే మనం కుక్ చేసుకోలేం కాబట్టి అప్పుడే కదా బాగా హైర్ చేసుకుంటారు, ఊబర్ ఈట్స్ని చేసుకుంటారు. సో అదొక ఆప్షన్ అనమాట. అండ్ ఇంకో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాటరింగ్ అనమాట. చాలా అంటే క్యాటరింగ్కి ఒక్కసారి మీరు అటర్నీ అండ్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కిచెన్ ఏదో ఉండాలి అన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ విచ్ అలా చేయకూడదు. నేను చూస్తున్నాను when I'm hearing that people do need a attorney or ఏదన్నా మీరు చేసే ముందు ఒక చిన్న $100 or $200 మేక్ చేసే దగ్గర యూ హ్యావ్ టు గో విత్ ద ప్రాపర్ డైరెక్షన్స్. అటర్నీని కనుక్కోండి అండ్ ప్రాపర్ రిజిస్ట్రేషన్ కూడా కావాలన్నమాట. దానికి ఫుడ్ దానికి అదిగేనో ఉంది అంటే అఫీషియల్గా మీరు చాలా ఎర్న్ చేయగలుగుతారు. నవేడేస్ ఇప్పుడు పీక్స్లో ఉంటుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూడండి, సమ్ టైమ్స్ వెరీ హెక్టిక్ ఉంటుంది నా జాబ్, పిల్లల్ని తీసుకురావడం పెట్టడం. అలాంటి టైంలో నేను ఈవినింగ్స్ సరిగ్గా కుక్ చేయలేను, కుక్ చేసుకునే టైం ఉండదు. సో వర్కింగ్ వాళ్ళందరూ దీనిపైన చాలా ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటారనమాట. సో వీక్లీ వన్స్ కూడా హైర్ చేసుకొని అలా కూడా చేస్తారు. దట్ ఈస్ వన్ జాబ్. అండ్ అందులోనే చాలా ఉన్నాయన్నమాట. బేకింగ్ కేక్స్ అయితే ఇప్పుడు హై, అసలు దాన్ని మించింది లేదనమాట. అంటే ఒక్క కేక్ ఆర్డర్ చేస్తేనే నా ఫ్రెండ్ ఆర్డర్ చేసింది మొన్న లైక్ $250 to $350 వరకు ఉంది. అండ్ సమ్మని లైక్ పేరు వచ్చిన తర్వాత దే ఆర్ ఎర్నింగ్ నియర్లీ $400 to $500 ఫర్ వన్ కేక్ ఆర్డర్ బేకింగ్కి. అండ్ దాంతోపాటు కప్ కేక్స్ అని అండ్ బ్రెడ్స్ కూడా ఉంటాయన్నమాట. అలాంటి ఆర్డర్స్ కూడా తీసుకున్నారంటే ఈజీలీ యూ కెన్ ఎర్న్ అప్ టు $800. అండ్ దీనికి మీకు అఫీషియల్గా మీకు ఇక్కడ బెంటన్విల్ అయితే మీకు ఏమైనా అలాంటి హెల్ప్ కావాలి, బేకింగ్ నేర్చుకోవడానికి ఏమైనా క్లాసెస్ కావాలి అంటే నాకు ఒక అమెరికన్ తెలుసు, తన డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. బెంటన్విల్ పీపుల్ ఎవరికైనా ఈ హెల్ప్ కావాలంటే ఐ కెన్ షేర్ హర్ నెంబర్. షీఈ్ అమెరికన్. చాలా మంచిగా అన్ని బ్రెడ్, సార్ బ్రెడ్ ఇవన్నీ కూడా అండ్ కేక్స్ ప్రిపేర్ చేయడం కూడా నేర్పిస్తాడు అనమాట. నేను తన కాంటాక్ట్ మీకు షేర్ చేస్తాను. ఇఫ్ దట్ హెల్ప్స్ మీకు, యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కేక్స్ కూడా చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కప్ కేక్స్ అని పఫ్స్ అని అలా కూడా చేసుకోవచ్చు. అక్కడనే మీకు మంత్లీ ఎంతగానో 3,000-4,000 వస్తుంది. పాపులేషన్ని బట్టి డిమాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అదొకటి అనమాట. అండ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు, బాగా పిక్ డ్రాప్ చేసే వాళ్ళు, బాగా కార్ వచ్చిన వాళ్ళు ట్రావెల్ చేస్తాము అన్నప్పుడు లైక్ మీరు
పిక్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు విత్ ఇన్ మీ కిడ్స్తో పాటు ఇంకో 2 కిడ్స్ని ఆర్ 1 కిడ్ని అలా కూడా పిక్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు అనమాట అదే టైంలో. సో అక్కడ కూడా ఈజీగా లైక్ ఇన్ ఎ మంత్ ఆర్ ఇన్ ఎ వీక్ లాగా కూడా యూ కెన్ ఎర్న్. ఇన్ ఎ మంత్ యూ కెన్ ఎర్న్ అప్ టు $500 ఫర్ పికింగ్ అండ్ డ్రాపింగ్. నేను అన్నీ కలిపి చెప్తున్నాను బికాజ్ ఐ డెంట్ ప్రిపేర్. నేను ఇదే స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత ఇది చెప్పాలని, వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్ ఇన్ ర్యాండమ్ నేను అవన్నీ పాయింట్స్ చెప్పాలనుకున్నాను. అండ్ కమింగ్ అప్ టు ద డేటా ఎంట్రీ జాబ్. డేటా ఎంట్రీ జాబ్ ఏంటి అంటే మీరు ఇండీడ్లో కానీ ఇట్లా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, నేను కింద వెబ్సైట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవేంటి అంటే వాళ్ళు మీకు పిక్చర్స్ పంపిస్తారనమాట. వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీ ఉందనుకుందాము, ఆ ఎక్స్ కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో వెబ్సైట్ మెయింటైన్ చేసిన వాళ్ళకి వాళ్ళు పిక్చర్స్ పెట్టాలి అనుకుంటారు కదా అందులో, అండ్ డిస్క్రిప్షన్ కూడా పెట్టాలనుకుంటారు. అమెజాన్ ఒకటే కాదు కదా సెల్లర్, సో పర్సనల్ ఓన్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి కదా, ప్రైవేట్ వెబ్సైట్స్, హ్యాండ్ బ్యాగ్స్ సేల్ చేసే వాళ్ళు అలా. ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఏంటి అంటే ఇలాంటి జాబ్స్ కూడా ఒకటి అనమాట. అందులో ఏంటి అంటే వాళ్ళు మీకు పిక్చర్స్ పంపిస్తారు. వన్స్ యూ హైయర్ వాళ్ళు మీకు పిక్చర్స్ పంపిస్తారు, అందులో వాళ్ళ వెబ్సైట్ క్రెడెన్షియల్స్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. అది మీరు లాగిన్ అయిన తర్వాత పిక్స్ అప్లోడ్ చేయాలి. ఒక 5, 6, 7 ఉంటాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 5, 6 ఉంటాయి. సో అవన్నీ అప్లోడ్ చేసేసిన తర్వాత ఇట్ జస్ట్ టేక్స్ 1 minute గైస్. దాని తర్వాత డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. డిస్క్రిప్షన్ ఆబ్వియస్లీ మీకు కొంచెం భయం అవుతుంది, నాకు కూడా ఇనిషియల్గా భయం అయినప్పుడు మీరు అమెజాన్ నుంచి కాపీ చేసుకోవచ్చు, ఐ మీన్ చూడొచ్చు, కాపీ ఇన్ ద సెన్స్ చూడొచ్చు ఎలా రాశారు ఏంటి అని. అక్కడ నుంచి నేర్చుకొని యూ కెన్ ఓన్. వాళ్ళు మెజర్మెంట్స్ కూడా పంపిస్తారు, బ్యాగ్ మెజర్మెంట్స్, అవన్నీ కలిపి నీట్గా డిస్క్రిప్షన్ క్రేజీగా ఉండేటట్టు రాయాలన్నమాట. చూడగానే కళ్ళు పడేటట్టు, ఓకే డిస్క్రిప్షన్ చూడగానే కొనేటట్టు మనం రాయాలన్నమాట. అదొకటి. అండ్ ఇదే కాకుండా సెర్వల్ వెబ్సైట్స్ ఉంటాయి, పోస్ట్ మార్క్ అని సమ్ సెల్లర్ ఉంటాయి, ఐ డోంట్ రిమెంబర్, అందులో కూడా అప్లోడ్ చేయమని అడుగుతారనమాట. దానికి మళ్ళీ సపరేట్ పే చేస్తారు. $8 per hour ఉంటుంది అది, ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని చేస్తాం కాబట్టి. అది ఆ జాబ్కి ఆ అప్లోడింగ్కి మాత్రం $8 ఇస్తారు. మీరు ఫస్ట్ ఏదైతే ప్రైవేట్ దానికి చేస్తున్నారో దానికి మాత్రం దే విల్ పే యూ వెరీ గుడ్ అమౌంట్, లైక్ 15 to 18 ఉంటుంది. నేను చేసింది మాత్రం $18 ఉండే. నేను లైక్ వీకెండ్స్ చేస్తాను మోస్ట్లీ ఈ జాబ్, చాలా బాగుంటుంది. నేను లైక్ యూ కెన్ వాచ్ మూవీ, మంచి ఇట్లా నేను వెంకటేష్ మూవీస్ పెట్టుకొని మరి ఐ వాచ్ దెమ్, వాచ్ చేస్తూ నేను ఈ జాబ్ చేస్తాను. ఐ రియల్లీ లైక్ మోర్ దెన్ లైక్ సిట్టింగ్ అవుట్ గోయింగ్ ఫర్ outing వెళ్ళకుండా ఐ లైక్ టు ప్రిఫర్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్, లైక్ సో యూ కెన్ ఎల్ లిటిల్ బిట్ మనీ కదా అక్కడ. సో అదనమాట. ఇంకొకటి వచ్చేసి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ హైరింగ్ అని ఒకటి ఉంటుంది. మీరు అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇదేంటంటే నాన్ టెక్నికల్ జాబ్స్. ఏంటి అంటే అది ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏంటంటే బేసిక్గా మనకు పార్సల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అది ఒక సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుంచి మీకు ప్యాకింగ్ చేయొచ్చు, చాలా జాబ్స్ ఉంటాయి. సార్టింగ్ అని, వచ్చినవన్నీ రిటర్న్స్ అన్నీ దాన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి ఒక బాస్కెట్లో వేయడం. ఈ జాబ్స్కి అయితే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చెక్ ప్రాపర్లీ ఇన్సైడ్. ఈ దానికి వెళ్ళి చూడండి. మనకు మాత్రం ఫేట్విల్లలో ఉన్నట్టుంది బెంటన్విల్ల పీపుల్కి, బట్ మెనీ అదర్ ఏరియాస్ చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నా ఫ్రెండ్ని కనుక్కొని మరీ చెప్తున్నాను. ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ ఎన్ని అవర్స్ అంటే అన్ని అవర్స్ అన్నట్టు ఏదో ఇస్తారనుకుంటా. మీరు ఒక్కసారి వెళ్ళి వెబ్సైట్కి చెక్ చేయండి అండ్ యూ కెన్ గివ్ ఎ కాల్ టు ద పర్టికులర్ హెచ్ఆర్కి ఈమెయిల్ కూడా పెట్టండి. అక్కడ ఏమైనా మీకు డీటెయిల్స్ ఉంటే ప్రాపర్గా అన్నీ తెలుసుకొని ఆ జాబ్స్కి ఈజీగా అప్లై చేయొచ్చు. చాలా కూల్ జాబ్ యాక్చువల్లీ. అంటే మీరు వెళ్ళడం, అక్కడ పనిచేయడం, రావడమే, బట్ యూ విల్ గెట్ రియల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ కంపేర్ టు ఎనీ అదర్ జాబ్స్ అదర్ దెన్ వాట్ ఐ టోల్డ్ డేటా ఎంట్రీ జాబ్. అది కాకుండా ఇంకా కొన్ని జాబ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు అప్లికేషన్ వెరిఫికేషన్ జాబ్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే మెడికల్ వాళ్ళు ఉంటారు కదా, మెడికల్ బిల్స్ పే చేసేయడానికి ఒక డాక్యుమెంట్స్ ఉంటాయి అన్నమాట. అవి చెక్ చేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టారా అప్లికేషన్ పైన అని చెక్ చేసి ఒక చిన్న చెక్ మార్క్ మనం పెట్టి ఇంకొక టీంకి ఫార్వర్డ్ చేసేది ఉంటుంది అనమాట. ఆ జాబ్స్ అయితే అవి కూడా పిచ్చ డిమాండ్ ఉన్నాయి. అసలు ఇలా పడగానే నాకైతే నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్లీ.
అప్లై చేద్దాం అన్నట్టు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక 10 లక్షల పైన నేను చూసేస్తాను అనమాట అప్లై చేయడం అయితే. సో అదొక క్రేజీ జాబ్ విచ్ ఐ రియల్లీ అంటే దాని గురించి కొంచెం చూస్తూ ఉంటానన్నమాట. బికాస్ నాకు మా కజిన్ ఉంది, తను కూడా H4EAD, తనకి హెల్ప్ చేద్దాం అన్నట్టు. అండ్ మోరోవర్ నాకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం అన్నట్టు ఆ జాబ్స్ చూస్తూ ఉంటాను. సో ఆ జాబ్స్ కూడా చాలా క్విక్గా అయిపోతాయి. అండ్ నాట్ ఓన్లీ అది తర్వాత ఇంకా పెట్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఇక్కడ కొంచెం అమెరికన్స్ పెట్స్ని చాలా బాగా చూసుకుంటారు. నాట్ ఓన్లీ దే, మన వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. సో బయటికి వెళ్ళినప్పుడు వాటిని చూసుకోవడానికి కూడా సమ్ ఉంటుంది అనమాట. దానికి కూడా ఏదో ట్రైనింగ్ చేయాలి. ఇఫ్ ఆర్ డన్ విత్ దాట్ యు ఆర్ గుడ్ టు గో విత్ దోస్ జాబ్స్, పెట్స్ చూసుకోవడం. అండ్ నాట్ ఓన్లీ దాట్, బేబీ సిట్టింగ్ జాబ్స్ కూడా ఉంటాయి అనమాట. దీనికి మీరు ఆన్లైన్లో ఏదో కోర్స్ చేయాలి. యాక్చువల్లీ దీంట్లో నేను ఒక లాజిక్ చెప్తాను. మార్నింగ్ టు ఈవినింగ్ కాకుండా మీరు 2-3 అవర్సే, లైక్ ఇక్కడ మోస్ట్లీ ఎవరన్నా వైఫ్ అండ్ హస్బెండ్ స్పెండ్ చేయాలంటే మన పేరెంట్స్ కానీ ఎవరు అక్కడ ఉండరు కదా. సో ఇక్కడ ఉండరు కదా వాళ్ళని పిల్లల్ని చూసుకోవడానికి. వాళ్ళిద్దరు స్పెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే డేట్స్ ఆర్ రెస్టారెంట్స్కి వెళ్ళాలి, వాళ్ళు పర్సనల్ టైం మెయింటైన్ చూసుకోవడానికి. అప్పుడు ఏం చేస్తారంటే బేబీ సిట్టర్స్ని హైర్ చేసుకుంటారు. బేబీ సిట్టర్స్ని హైర్ చేసుకున్నప్పుడు ఇది కూడా హై డిమాండే, ఆఫ్టర్ అవర్స్ ఉంటుంది. సో మీ కిడ్స్ అట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ లేనప్పుడు, మీ హస్బెండ్స్ ఎవరైనా చూసుకుంటున్నప్పుడు ఇలాంటి జాబ్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఆఫ్టర్ అవర్స్ చేస్తారు కాబట్టి దే పే యూ రియల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ మీరు ఆ టైంలో చూసుకున్నందుకు పిల్లల్ని. అండ్ మోస్ట్లీ మీరు ఇలా పెట్టుకోండి, 3 years తర్వాత చూసుకుంటామంటే చాలా ఆడుకోవడమే ఉంటుంది కిడ్స్ తోటి, ఎంజాయ్ కూడా చేస్తారు. 3 years లోపల కూడా పిల్లలు చాలా మందికి ఇష్టం ఉంటారు. దే కెన్ ఆల్సో ప్రిఫర్ అండర్ 3 years పిల్లల్ని కూడా చూసుకోవచ్చు. వెన్ పేరెంట్స్ నీడెడ్ మీరు అలాంటి అసిస్టెన్సీ కూడా చేయొచ్చు అనమాట. నేను ఇంకోటి ట్యూషన్స్ అనమాట. ట్యూషన్స్ నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు ఇక్కడ. తను ఎవరైనా కానీ వీక్లీ 2 చెప్తారు. మ్యాథ్ అండ్ సైన్స్, ఇంగ్లీష్ కూడా ఉంటుంది, వెతికితే దొరుకుతుంది. బట్ నవ్ డేస్ హై డిమాండ్ ఇస్ మ్యాథ్ అండ్ సైన్స్. ఈ రెండింటికి చాలా డిమాండ్ ఉంది. అండ్ యూ కెన్ ఎర్న్ ఫర్ 1 subject $200. సో మీకు ఇక్కడ ఒక డౌట్ ఉండొచ్చు, దానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, అదేదో సర్టిఫికేషన్ ACP అన్నది ఏదో ఉంటుంది సర్టిఫికేషన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మీకు ఏమైనా కావాలి పర్టికులర్ ఈ జాబ్ ప్రొఫెషన్ పైన మొత్తం డీటెయిల్స్ కనుక్కొని చెప్పమంటే నేను వాళ్ళని కనుక్కొని ఆ సిరీస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ నేను H4EADకి సంబంధించిన జాబ్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో నేను ఏది చెప్పినా మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలంటే నాకు పింగ్ చేయండి. ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఐఎమ్ అవైలబుల్ ఇన్ ఈమెయిల్స్ త్రూ కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఈ 2 త్రూ మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా కావాలంటే అలా నాకు చెప్పండి, నేను కనుక్కొని ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా నుంచి ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదే కాకుండా ట్యూషన్ చెప్పాను కదండి, ట్యూషన్ మ్యాథ్ అండ్ సైన్స్ ఇలా చెప్పచ్చు. వీక్లీ 2 హార్డ్లీ మీరు 2 days స్పెండ్ చేస్తేనే మీకు అక్కడ ఈజీగా యూ కెన్ అర్న్ అప్ టు $1,000 1 weekలో 2 classes. ఇఫ్ యూ టీచ్ లైక్ 4 or 5 people, 5 candidates, మీకు ఇక్కడ ఈజీగా ఏం చేస్తారనమాట. అండ్ బర్త్డే పార్టీ డెకరేషన్ ఈవెంట్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే బర్త్డే పార్టీ అనగానే మనం డెకరేషన్ ఒక దగ్గర నుంచి అండ్ ఫుడ్ ఒక దగ్గర నుంచి చేస్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా ట్రెండ్ ఏంటంటే మొత్తం బర్త్డే పార్టీ ఈవెంట్ చేసేవాళ్ళు లైక్ విత్ డెకరేషన్ వాళ్ళే ఫుడ్ అరేంజ్మెంట్స్ చేస్తారు, అన్నీ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ ఇద్దరు పార్ట్నర్స్ వర్కింగ్ అయితే దే కెన్ గో ఫర్ దిస్ ఈవెంట్స్ అనమాట. సో ఈవెంట్ ఆర్గనైజర్గా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. అంటే ఒక రెస్టారెంట్కి దగ్గర ఫుడ్ మాట్లాడేసుకొని అలా కూడా మీరు ఆర్గనైజ్ చేయొచ్చు. దే విల్ సేవ్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఈవెంట్ ఆర్గనైజర్ ఇప్పుడు నౌడేస్ వెరీ కరెంట్ ట్రెండ్. చాలామంది ఈ జాబే చేస్తున్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్. అదొకటి అనమాట. అండ్ ఫోటోగ్రఫీ, దిస్ ఈజ్ వన్ మోర్ అదర్ క్రేజీ జాబ్ విచ్ యూ విల్ ఎంజాయ్. ఫోటోగ్రఫీ ఏంటంటే మీరు ఆల్రెడీ ఉన్న ఫోటోగ్రాఫర్ దగ్గర మంచిగా నేర్చుకున్నారనుకోండి,
హౌస్ వార్మింగ్కి ఇలా అన్నిటికీ నియర్లీ 500 to 1K ఈజీగా సంపాదిస్తారు. హార్డ్లీ ఇట్స్ లైక్ మీరు అక్కడ ఒక 3 hours స్పెండ్ చేస్తారు, మళ్ళీ వచ్చి ఎడిటింగ్కి ఒక 2 hours స్పెండ్ చేస్తాను అనుకోండి. ఐ డోంట్ నో 2 hours ఎడిటింగ్కి అవుతుందో లేదో, మేబీ ఇట్ విల్ టేక్ అప్ టు డే అన్నది నాకు తెలీదు, బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నేను ఇప్పుడే దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ లాంగ్ ఇట్ గోనా టేక్, బట్ డెఫినెట్గా అక్కడ మీరు ఫొటోస్ తీయడము ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాన్ని బ్రషప్ చేసుకొని ఒకరి దగ్గర యూ కెన్ స్టార్ట్ ఫోటోగ్రఫీ ఆల్సో. అండ్ ఇప్పుడు బర్త్డే స్మాష్ పార్టీస్కి, బర్త్డేస్ చిన్న బేబీస్కి కూడా చేస్తున్నారు కదా, అలాంటి వాటి నుంచి బర్త్డే వరకు హైర్ చేసుకొని అలా కూడా మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏఐకి సంబంధించిన జాబ్స్ అనమాట. ఏఐ రిలేటెడ్ జాబ్స్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా అందరు మీరు చూస్తున్నారు కదా, ఏది కావాలన్నా మనకి ChatGPTని ఇలా అడుగుతున్నాము. సో దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా ఒక కెరియర్ ఉంది మనకి, ఈజీ కెరియర్. ఏంటి అంటే మనం ఏఐ అడిగినప్పుడు ఒక వర్డ్ ఉంటుంది కదా, దానికి మల్టిపుల్ వర్డ్స్ జనరేట్ చేయడానికి మనం ఒకటి డిస్క్రిప్షన్ రాసి పంపించాల్సి వస్తుంది అనమాట. ఈ జాబ్ కూడా నవడేస్ లైక్ బాగా మంచిగా హైర్ చేసుకుంటున్నారు. 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, అండ్ నెక్స్ట్ మన స్లాంగ్ చూస్తారనమాట, అండ్ మన రైటింగ్ స్పీడ్ కూడా చూస్తారు. దీనికి ఇది కూడా మంచిదే అనమాట. మీరు జస్ట్ 1 month ఫోకస్ చేస్తే యూ కెన్ క్రాక్ దిస్ ఏ జాబ్స్ కూడా వస్తాయన్నమాట, విచ్ ఇస్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ నాన్ టెక్నికల్ జాబ్స్. నాన్ టెక్నికల్ అంటే మీరు పెద్ద కోడింగ్ నేర్చుకోకుండా నాన్ టెక్నికల్ జాబ్స్ ఏ పైన కూడా చాలా ఉన్నాయి. ఇండిట్లో వెతకండి, యూ విల్ ఫైండ్ మెనీ ఆప్షన్స్ దేర్. ఇవన్నీ మీరు ఏదన్నా బిజినెస్ మాత్రం స్టార్ట్ చేస్తే కానీ అటర్నీని ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అటర్నీని కనుక్కొని చెయ్యండి ఏదైనా కానీ. లేదు అంటే యూ విల్ బీ ల్యాండింగ్ అప్ టు మెనీ ఇష్యూస్, బికాస్ కాంపిటీషన్ ఎంతైతే ఉంటుందో ఆ జాబ్ పైన మీరు ఇఫ్ యూ స్టార్ట్ putting advertisement or anything, definitely you will get bad thing on it business paina. So definitely I would suggest, if you want to do something, go with the proper attorney advice, and proper ga atanu anni guide lawyer attorney meeku cheptaru kabatti you should always go along with them. ఇవన్నీ ఒకటైతే మనం డైలీ కూడా మనం ఇలాంటివి కూడా చేయొచ్చు. లైక్ స్నాక్స్ అనేది, లైక్ కుకింగ్ బాగా వచ్చిన వాళ్ళు పచ్చడిలు విత్ ఇన్ USA పికిల్స్ సేల్ చేయడం కూడా నవ్వేడేస్ చాలా బాగా జరుగుతుంది. నాకు తెలిసి దేశీస్ ఒకటి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. నేను మొన్ననే చూసాను. ఏంటి అంటే మనం ఇండియా నుంచి పికిల్స్ తెచ్చుకోకుండా మీరు ఇక్కడనే ప్రిపేర్ చేసి పంపించడం. నాట్ ఓన్లీ పికిల్స్, స్నాక్స్ కూడా అనమాట, ఫ్రమ్ మన స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ ఆఫ్ USA, విత్ ఇన్ USA. ఇది కూడా చాలా పీక్స్లో ఉన్న మంచి ఆపర్చునిటీ అనమాట. నాకు మొన్ననే ఏదో చూసాను, వన్ ఆఫ్ మై యూట్యూబర్ ఫ్రెండ్ తను స్టార్ట్ చేశాను అనమాట. ఇట్ ఈస్ రియల్లీ గోయింగ్ వెరీ గుడ్. మీరు ఏం చేస్తారంటే అంత పెద్దగా వెళ్ళకుండానే చిన్నగా విత్ ఇన్ సర్కిల్ మీరు పెట్టుకోండి, లైక్ ఫ్రెండ్స్ అన్నట్టే ఫస్ట్ స్టార్ట్ చేయండి. సీ దట్ హౌ ఇట్ గోస్. వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, మనం ఏమేమి బెటర్మెంట్స్ చేయొచ్చో చూడండి వాళ్ళని అడిగి. దాని తర్వాత యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ప్రొడక్టివిటీ. అది ఎలా వెళ్తుందో చూసి మీరు బిగ్ సైజ్లో మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ రియల్లీ గోయింగ్ క్రేజీ గైస్. నేను చూసాను, మై ఫ్రెండ్ ఇస్ ఎర్నింగ్ రియల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. అట్ ద సేమ్ టైం చాలా ఒల్లిరిగే పని అంటారు కదా, అలాంటిది అయితే ఇదన్నమాట. ఇవే కాకుండా ఇంకొకటి శారీస్ బిజినెస్, క్లోతింగ్ బిజినెస్ గురించి చెప్తాను. సో మీకు ఎవరన్నా, ఇప్పుడు నేను చూస్తుంది అయితే ఈ బిజినెస్ కూడా చాలా బాగా ఉంది. నేను బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ మై క్లయింట్స్, నేను వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు నేను చూస్తుంది ఏంటంటే, ఓకే మీకు ఏది సపోర్ట్ లేదు అన్న వాళ్ళు ఉంటారు కదా, మాకు ఇండియా నుంచి పంపించడం ఉండదు. సో నేను ఒకటి ట్రిక్ చెప్తాను. మీకు ఈ బిజినెస్ ఉండి సపోర్ట్ లేదు అంటే ఆన్లైన్లో హోల్సేల్ సెల్లర్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, డ్రెస్సెస్కి ఒకరు ఉంటారు, శారీస్కి ఒకరు ఉంటారు, వాళ్ళు విత్ బ్లౌజెస్ పంపిస్తారనమాట. సో ఇలాంటి జాబ్ కూడా లైక్
ఇలాంటి బిజినెస్ కూడా చాలా మంచిది. లైక్ అలా ఎవరు సపోర్ట్ లేదు, మా మమ్మీ సపోర్ట్ చేయదు, మా మదర్ ఇన్ లైన్ నుంచి ఉండదు, కజిన్స్ హెల్ప్ చేయరు అన్న వాళ్ళు డైరెక్ట్గా హోల్సేలర్ నుంచి నా ఫ్రెండ్స్ చేస్తున్నారు. దే డోంట్ గెట్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ, బట్ దే ఆర్ కాలింగ్ ఇన్ నైట్లో వర్క్ చేస్తారనమాట. వాళ్ళు వెండర్స్తో మాట్లాడి అలా తెచ్చుకొని కాంటాక్ట్స్ పెంచుకొని అలా వాళ్ళు స్టఫ్ తెప్పించుకొని ఇక్కడ చేస్తున్నారనమాట. వెన్ యూ వర్క్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మేక్ ష్యూర్ యూఆర్ వర్కింగ్ విత్ అ హోల్సేలర్ అండి. మళ్ళీ కరెక్ట్గా పెద్ద ప్రైస్ మంచి ఎక్కువ ప్రైస్లోనే పెట్టి తెచ్చుకుంటే యూ డోంట్ గెట్ గుడ్ మార్జిన్స్ ఇయర్. అండ్ ఇదొకటి అనమాట. అండ్ మార్కెటింగ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా చాలా ట్రిక్స్ అండ్ అవి కూడా ఉంటాయన్నమాట. హౌ టు డూ మార్కెటింగ్ అని నేను అది కూడా ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను త్వరలో, అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇవన్నిట్లో కూడా మీకు ఏదన్నా బిజినెస్ పరంగా ఆర్ ఏదన్నా పర్టికులర్ డేటా ఎంట్రీ జాబ్ మీకు ఏదన్నా కావాలి అంటే విత్ వెబ్సైట్స్ చూపించుకుంటూ ఎలా అప్లై చేయాలి అన్నది కూడా చెప్పమంటే నేను అది కూడా చేస్తానండి. అపాన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు కమెంట్లో ఆర్ నాకు ఈమెయిల్ ఆర్ ఇన్స్టాలో చెప్పండి. డెఫినెట్లీ ఐల్ ట్రై టు do that kind of video also. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చాలా వీడియోస్ దీనిపైన చేశాను. నేను ఎలా కోడింగ్ నేర్చుకున్నాను, నేను మాస్టర్స్ ఎలా చేశాను, మాస్టర్స్లో నేను ఏమేమి వర్కౌట్ చేశాను, ఇలాంటి వీడియోస్ కూడా చాలా చేశాను. నా ఛానల్లో ఉంటాయి, ప్లీజ్ చెక్అవుట్. అండ్ దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.